దీనమ్మ జీవితం ఇంత మోసమా ఇండిగో ఫ్లైట్‌లో నేను కువైట్ నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి కడపకైతే బుక్ చేసిన టికెట్ కానీ నేను మోసపోయిన బస్‌లో. హాయ్ బ్రదర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇండియా పోతున్నాను చెప్తున్నాను కదా, చెప్పాను కదా పై వీడియోలో. ఇప్పుడైతే నేను ఇండియాకి అయితే పోతున్నా, రెడీ అయిపోయినా. ఫ్లైట్ ఇప్పుడు 2 గంటల ఫ్లైట్ అయితే ఉంది. చూడండి, నేను కువైట్ నుంచి కడపకి అయితే ఫ్లైట్లో పోతున్నా. కువైట్ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి కడపకి అయితే పోతున్నా. ఇప్పుడే మీకు ఇస్తే లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా బ్యాగ్ చూడండి, బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నా. బ్యాగ్ అయితే తీసుకున్నా. కార్లో కొన్ని బ్యాగులు అయితే మా తమ్ముడు పెట్టేసిండు. నేనైతే పోతున్నా. బాయ్ బాయ్. నేను మోసపోయినా. చాలా మోసమైనాయి. అసలుకు ఇండిగో ఫ్లైట్ ఇంత మోసం పెంచాలని అసలు అనుకోలేదు నేను. డబ్బుల కోసం వీళ్ళు చాలా మోసాలు చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గ్యాంబ్లింగ్ చేశారు వీళ్ళు అంతా. నేను ఇండియాకు పోయేటప్పుడు కువైట్ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి కడపకు కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఇండిగోది బుక్ చేసిన. వీళ్ళు హైదరాబాద్లో లగేజ్ రావడం లేట్ చేసి ఫ్లైట్ అయితే మిస్ చేసిండ్రు. అక్కడ పోయి అడుగుతూ ఉంటే వాళ్ళు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు చెప్పలే వాళ్ళు. డబ్బులు ఏమంటే డబ్బులు ఇవ్వరు. మళ్ళీ మమ్మల్ని ఎట్ట పోవాలంటే 3 దాకా ఉండండి, 3 గంటలకి వేరే ఫ్లైట్ పోదని చెప్పిండ్రు. అసలుకి నాకైతే కోపం వచ్చింది. అసలుకి మనము ఏదో గంటలో కడప పోతామని చెప్పేసి నేను టికెట్ బుక్ చేసుకుంటే వీళ్ళు అసలు చాలా మోసం అయితే చేసిండ్రు. ఇంకా నేనే కాదు, నాతో పాటు ఒక 5-6 మందిని కూడా వాళ్ళు అట్లే ఫ్లైట్ అది లగేజ్ లేట్ చేసి ఫ్లైట్ మిస్ చేస్తే చేసిండ్రు. దీనిపైన నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తా. వీళ్ళు ఇండిగో వాళ్ళు మోసం చేస్తుండ్రు. కడపకు అసలు ఎవరే కానీ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవద్దు, తీసుకుంటే చాలా ఇబ్బందులు అయితే పడతారు. మనకు 2 గంటల టైం ఉన్నా కూడా వీళ్ళు లగేజ్ లేట్ చేసి కావాల్సింది చేసి వీళ్ళు మోసం అయితే చేస్తుండ్రు. లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి, లేకుంటే మన టికెట్లలో వేరే వాళ్ళని ఎక్కించుకొని మోసం అయితే చేస్తుండ్రు. దీని గురించి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తా. ఇప్పుడు నేను కువైట్లో ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నా, ఇండియాకి పోనీకి. నేను మా తమ్ముడు నన్ను డ్రాప్ చేయడానికి అయితే మా తమ్ముడు అయితే వస్తున్నాడు. చూడండి, ఇదంతా కువైట్ ఎయిర్పోర్ట్ అన్నమాట. కువైట్ ఎయిర్పోర్ట్ పోయే రోడ్డు ఇది. చూడండి, లైట్లు అయితే ఎంత బాగా అయితే ఉన్నాయో, నీట్గా అయితే ఉంది రోడ్డు. ఇంకో దగ్గరలో వచ్చేసింది, ఒక 10 నిమిషాలు అయితే కువైట్ ఎయిర్పోర్ట్లోకి అయితే పోతాము. అక్కడి నుంచి నేను 2:30కి అయితే ఇండిగో ఫ్లైట్ అయితే ఉంది, హైదరాబాద్కి పోయేది. ఈ కువైట్ ఎయిర్పోర్ట్లో చాలా జాగ్రత్త అయితే ఉండాలి. పోలీసు వాళ్ళు చాలా జాచి వాళ్ళు. మనం ఎందుకంటే పని చేసుకుంటారు కదా, పని చేసుకునేలాగా చూస్తాం అనమాట. మనం ఏమన్నా ఎక్స్ట్రా చేసినామంటే వాళ్ళు మనల్ని మళ్ళీ ఇంటికి అయితే పంపించేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమన్నా కూడా మనము సైలెంట్గా అయితే పోవాలి. ఇదిగో ఇదే ఎంట్రన్స్ అనమాట లోపలికి, ఎయిర్పోర్ట్లోకి పోనీకి. ఇంకా దగ్గరికి వచ్చేసి నా బ్యాగులు అయితే తీసుకొని ట్రాలీ మీద పెట్టుకుంటున్నా. ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు రెడీగా. వాళ్ళు ఏంటంటే ట్రాలీ తీసుకుపోయేది మన ముద్రా స్వామి అంటేనే కూడా ట్రాలీలు దుబ్బుకోపోయేది లోపలికి. అక్కడ పోయిన తర్వాత దినారి 2 దినాలు అంటారు. ఏం చేద్దాం, తప్పదు కదా, వాళ్ళు అదే పని కోసం అయితే ఉంటారు. నేను కూడా దానిపైన పెట్టుకున్నా అంతే. రెడీగా వచ్చిండు, నేను తీసుకుపోతాను స్వామి అంటే, వద్దు మేము ఉన్నాము, మేము తీసుకుపోతామని చెప్పేసి నాకు ఒక దినారు అయితే దుబ్బినాడు. ఏం చేద్దాం, తప్పదు మరి, ఇవ్వాల్సిందే. కువైట్ ఎయిర్పోర్ట్లో వీడియో తీయాలంటే చాలా కష్టము. ఎందుకంటే పోలీసులు అయితే ఉంటారు. వాళ్ళు చూసిండ్రు అంటే ఇంకా చాలా తలనొప్పి అవుతుంది. అందుకే నేను వీడియో అయితే తీయలేదు. మొత్తం బ్యాగ్ చెకింగ్ అట్లే బోర్డింగ్ అంతా అయిపోయి చేసుకొని లోపలికి అయితే పోతున్నా. బోర్డింగ్ పాస్ తీసుకొని ఇదిగో ఇక్కడికే మన ఇండిగో ఫ్లైట్లో మన ఇండియాకి వచ్చే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మనకు ఒక నెంబర్ ఇస్తారనమాట, గేట్ నెంబరు. ఆ గేట్ నెంబర్కి అయితే మనం పోవాలి. చూడండి, ఇది వచ్చేసి కువైట్ ఎయిర్పోర్ట్. చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో, చాలా పెద్దది. ఇక్కడ కూర్చున్నాం కదా, అదే నేను వచ్చేసి లాస్ట్కి బస్సు వచ్చేసింది. బస్సులో పోతున్నాం అనమాట ఫ్లైట్ దగ్గరికి. ఈ ఫ్లైట్లో అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ కదా, చాలామంది మన తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. వేరే రాష్ట్రం సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్లు అయితే పోతూ ఉంటారు. చూడండి, కొన్ని ఫ్లైట్లు అయితే ఇంకా దగ్గరికి వస్తుంది మన ఎక్కేదాని దగ్గరికి. కొన్ని ఫ్లైట్ అయితే రావు. ఈ బస్సులలో అయితే పోవాల్సిందే. ఇండిగో ఫ్లైట్ ఉంటుంది కానీ ఇండిగో ఫ్లైట్ చాలా దరిద్రంగా అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము కడపకు కనెక్టింగ్ ఫ్లైట్ ఇండిగో ఉంది కాబట్టి దగ్గర అని చెప్పేసి బుక్ చేసుకోవాల్సిందే. కాకపోతే వీళ్ళు నన్ను మోసం అయితే చేసిండ్రు. చూడండి, లోపలికి అయితే పోతున్నాం ఫ్లైట్ లోపలికి. వీళ్ళు వచ్చేసి హెయిర్ హోస్టెస్ అనమాట. మనకు తెలియకపోతే ఏమన్నా చెప్పడం కానీ, లేకపోతే ఫ్లైట్లో ఫుడ్, నీళ్ళు ఇవన్నీ అయితే ఉంటారు వాళ్ళు. చూడండి, ఎదురుగా సీట్లు మన సీట్ నెంబర్ ఉంటుంది కదా, ఏ సీట్లో పోయి ఆ సీట్లో పోయి కూర్చోవాల్సిందే. నేనైతే నా సీట్లో అయితే కూర్చున్నా. చూడండి, ఫ్లైట్ ఎంత పెద్దగా అయితే ఉందో. మన ఆర్టిస్ట్ దాంట్లో సీట్లు బెటర్, అంత బాగా అయితే ఉంటాయి. దీంట్లో సగమే సీట్లు ఉన్నాయి. చాలా ఇబ్బంది అయితే పడినా ఇంటికి హైదరాబాద్ పోయేంత వరకు అయితే నేను. ఫ్లైట్ ఏమో ఆకాశంలోకి లేచింది, గుండెలేమో లబడాప అంటుంటాయి. ఎందుకంటే దిగేంత వరకు నమ్మకం ఉండదు కదా, చాలా టెన్షన్గా అయితే ఉంటుంది ఫ్లైట్లో దిగేంత వరకు. చూడండి, మొత్తం లైటింగ్లో కువైట్ జిగేల్ అంటాను. చూడండి, ఆ పెద్ద పైన టవర్లు కనబడుతున్నాయి కదా, అవే అనమాట కువైట్ మెయిన్ అనమాట. కువైట్ సిటీ, ఇదంతా కువైట్ సిటీ. ఇంకా పక్క సముద్రం, కొంచెమే కువైట్ సిటీ. కువైట్ అంతా కలిపిన 100 కిలోమీటర్ల చుట్టూ చూసినా కూడా. చూడండి, ఎంత లైటింగ్లో చాలా భలేగా ఉంది కదా, బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. ఫ్లైట్ ఏమో సగం ఆకాశం పైన అయితే పోతా ఉంది. అందరూ అక్కడ నిద్రపోతాండ్రు. నాకు నిద్ర వస్తూ ఉంది. రాదు నిద్ర, కాకపోతే పండుకోవాలా, నిద్రపోదాం. మరి ఉదయాన్నే 9 గంటలకు హైదరాబాద్ ల్యాండ్ అయితే అవుతుంది. చూడండి, అందరూ ఎలా నిద్రపోతూ ఉంటారు. అమ్మయ్య, 5 గంటల జర్నీ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్ అయితే వచ్చింది, ల్యాండ్ అవుతుంది. చూడండి, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది శంషాబాద్ ఎయిర్పోర్టు. చూడండి ఎన్ని ఫ్లైట్లు అయితే ఉన్నాయో. ఇంకా పోయి మన ఇమిగ్రేషను, బ్యాగులు తీసుకోవడము, ఇదంతా పని అయితే ఉంటుంది. ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. చూడండి, ఇండిగో వాళ్ళు అసలుకి ఇది కువైట్ నుంచి మన హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి మేము కడప పోవాలి కనెక్టింగ్ ఫ్లైట్. లగేజ్ వాళ్ళే మార్చాలి కదా, అట్లేదు మనమే తీసుకోవాలంట.
అట్లా మనం తీసుకోవడంలో లగేజ్ లేట్ అయితే ఇంకా ఫ్లైట్ అయితే పోతుంది. నాకు కూడా అట్లా మిస్ అయిపోయింది, లగేజ్ లేట్ చేసిండ్రు, ఫ్లైట్ అయితే వెళ్ళిపోయింది. నేను మళ్ళీ బస్సుకి అయితే పోయినా, చాలా ఇబ్బంది అయితే పడ్డా. అసలు నాకు అర్థం కావట్లే, ఇప్పుడు కువైట్ నుంచి మనం వచ్చినాము ఈ హైదరాబాద్లో, లగేజ్ వాళ్ళే మార్చాలి, లగేజ్ తీసుకోవాలి, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పోవాలి, బయట నుంచి మళ్ళీ లోపలికి రావాలి, మళ్ళీ చెకింగ్ పోవాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఇదంతా పెద్ద కథ. 2.5 గంటలో ఇది మొత్తం అంతా అయిప్ చేయాలి. అయిప్ చేయకపోతే ఫ్లైట్ దొబ్బేస్తుంది. అసలుకి వీళ్ళు ఫోన్ కూడా చేయరు. వీళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారు కదా, అసలు ఎయిర్పోర్ట్లో ఉన్నారా లేకుంటే పోయినరా అని అసలు ఫోన్ కూడా అసలు చేయనే చేయరు. మనం ఆడ పోయేంతవరకు అసలు మనకు చెప్పరు. ఇంత దారుణంగా అయితే ఉంది. దయచేసి ఎవరైనా కూడా సరే మన ఈ హైదరాబాద్ నుంచి కడప కనెక్టింగ్ ఫ్లైట్ ఇండిగో అయితే తీసుకోవద్దు. చాలా ఇబ్బందులు అయితే పడతా, నేను పడ్డా. అంటే నాతో పాటు ఇంకా 10 మంది దాకా ఉన్నారు, 5-6 మంది, 10 మంది దాకా వాళ్ళు కూడా ఫ్లైట్ అయితే మిస్ అయిపోయింది. చూడండి, చూడండి పెద్ద పెద్ద ఫ్లైట్, ఎమిరేట్ ఫ్లైట్ చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. ఇప్పుడు తన దగ్గర పోయింది, నేనైతే ఇంకా బయటకు అయితే వచ్చేసినాము. ఇంకా పోయి మేము మన ఇలా ఇమిగ్రేషన్ చేయించుకొని లగేజ్ అయితే తీసుకోవాలి. చూడండి, అది కూడా మీ ప్రాసెస్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా చూడండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపల చాలా దూరం అయితే ఉంది అబ్బా. చూడండి, నచ్చంత ఉంది, ఎట్టబోనో అర్థమే కాలే. అడితే పైన పేర్లు రాసిండ్రు ఇట్లా ఇట్లా అని చెప్పేసి. చూడండి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్, నీట్గా శుభ్రంగా అయితే ఉంది చూడండి. పోవాలి, ఇంకా చాలా దూరం అయితే పోవాలి, ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే పోవాలి. తర్వాత మనం బ్యాగులు అయితే తీసుకోవాలి. ఏం ఇండిగో ఫ్లైట్ కానీ మంచి నీళ్ళు కూడా ఇవ్వరు. అదే ఎయిర్ ఇండియాలో అయితే కనుక ఫుడ్ ఉంటుంది, నీళ్ళు ఇస్తారు, బాగుంటుంది. ఇమిగ్రేషన్ అయిపోయి చేసుకొని లగేజ్ దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి, దించిన లగేజ్ అంతా, మా లగేజ్ అయితే అస్సలు రాలే. నాతో పాటు ఇంకా 5-6 మందికి ఉన్నారు. ఇతనిది కూడా కడపకు పోవాల్సిన ఫ్లైట్ అన్నది, కడప అన్నది కూడా అన్న కోసం కూడా లగేజ్ కోసం వెయిట్ చేస్తాం. చూడండి, అన్నీ వస్తున్నా కానీ మా లగేజ్ రాలే. మధ్యలో మళ్ళీ షార్జా లగేజ్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లే. ఎందుకంటే వీళ్ళే కావాల్సిన ఆఫ్ చేసి ఫ్లైట్ పోవాలని చెప్పేసి మిస్ అయితే చేస్తాను. లగేజ్ ఏమో ఇంకా రావడంలే, ఒకటే టెన్షన్, ఫ్లైట్ పోతుందని చెప్పేసి ఒక పక్క కోపము, ఒక పక్క నిరుత్సాహం, ఏం అర్థం కావట్లేదు. లాస్ట్కి అయితే 10-15కి అయితే ఇంకా లగేజ్ వచ్చింది. ఇప్పుడు బయటికి పోయి మళ్ళీ లోపలికి డొమెస్టిక్ దాంట్లోకి అయితే పోవాలి. 10:30కి బోర్డింగ్ క్లోజ్ అయితే చేస్తారు. అనుకున్నట్టుగానే ఫ్లైట్ అయితే వెళ్ళిపోయింది. వాళ్ళు అస్సలకు రెస్పాన్సిబిలిటీ ఇలా, మీరు 3 దాకా ఉంటే రేణుకుంట పోయి మళ్ళీ పోదని చెప్తే మేము ఒక కోపం వచ్చి వాళ్ళతో కొట్లాడి గొడవపడి నేనైతే బస్సుకు అయితే ఎక్కిపోతున్నా కడపకి. నాతో పాటు అన్నది కమలాపురం, ఇంకొక అన్న కూడా ఉన్నాడు. ఏం చేసేది లేదు. వాళ్ళతో ఎంత గొడవపడ్డా కూడా అస్సలకు ఒక ఇంచు కూడా కదలే వాళ్ళు. ఇంకా చేసేది లేక మేమే ఎన్నికైతే వచ్చేసినాం, బస్సు ఎక్కినాం అనమాట. మళ్ళీ హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి కడపకు అయితే పోవాలి. మళ్ళీ ఏం చేద్దాం, అస్సలకు టికెట్ కువైట్ నుంచి టికెట్ కడపకు బుక్ చేసుకుంటే కడప ఫ్లైట్ మిస్ చేసుకొని మేము మళ్ళీ బస్సుకు డబ్బులు పెట్టుకుని పోతున్నామంటే నాకైతే ఇంకా చాలా బాధ వేసింది. ఎయిర్పోర్ట్లో వాళ్ళతో గొడవపడింది అయితే నేను వీడియో రికార్డ్ చేయలేదు. అన్న రికార్డ్ చేయలేదు. నా కాడ కడపకు బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఫ్లైట్ టికెట్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, బోర్డింగ్లో మనకు వాళ్ళు సీల్ వేస్తారు, సీల్ కూడా పోయారు. నాకు టికెట్ ఎట్లా ఉంది నేను చూపిస్తాను తర్వాత. ఇప్పుడు నేను ఇంటికి పోయి ఎడిటింగ్ చేసి మళ్ళీ వీడియో అయితే పెడుతున్నా. ఏం చేద్దాం, చాలా అసలు నాకైతే అంత బాధలేసింది. టికెట్ పెట్టుకొని కూడా బుక్ చేసుకొని కూడా ఫ్లైట్ మిస్ అయిపోయి బస్సులో పోతున్నామంటే చాలా ఇది అయిపోయింది. నైట్ 9కి 10కి అయితే మళ్ళీ కడపకు ఇంటికైతే నేను పోయినా మా ఊరికి. ఏం చేసేది చూడండి, ఇట్లా ఫ్లైట్ ఇట్లా వీళ్ళు ఇండిగోలో కావాల్సింది అయితే మోసం చేస్తూ ఉంటారు. మా బాధ కాలే. ఉదయం అసలు ఎప్పుడో రాత్రి 10 గంటలకు తిన్నాం కువైట్లో. తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలకి 3 గంటలకి కర్నూలులో తిన్నా. అస్సలకి ఎంత బాధ లేచిందంటే అంత బాధ లేచింది, ఏడుపు వచ్చింది. ఎందుకురా స్వామి ఇట్లా ఇంత దారుణంగా ఉన్నారా ఈ ఫ్లైట్లో కూడా ఇంత మోసం చేస్తానని చెప్పేసి. 10 మంది అయితే మిస్ అయిపోయిన ఫ్లైట్లో, ఆ 10 మంది మళ్ళీ బస్సులోనే వెళ్ళిపోయినారు. లేకుంటే 3 దాకా ఉండండి రేణుకుంటకు పోదని చెప్తారు. అంతవరకు ఆడుండేది. ఏదో బస్సు ఎక్కితే పోవచ్చు అని చెప్పి నైట్ 6-7 కల్లా ఇంటికి పోవచ్చు అని చెప్పేసి బస్సు అయితే ఎక్కితే ఇది వచ్చేసి నంద్యాలకు అయితే వచ్చింది బస్సు. ఇంకా తీరా నేనైతే ఇంటికి వచ్చినా చూడండి, మా పాప చాలా హ్యాపీగా అయితే మా పాప. ఏం చేద్దాం, ఎలాగైతే ఏమి నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన, మా ఫ్యామిలీ దగ్గర అయితే వచ్చేసిన. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు కూడా చాలా సంతోషంగా అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.